ఎన్నికల ప్రచారంలో మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నా వెంకటరాంబాబు దూసుకుపోతున్నారు. జగన్ విజనరీ లీడర్ అని మాట ఇస్తే మాటకు కట్టుబడి ఉండే వ్యక్తిని కొనియాడారు. గిద్దలూరులో గెలిచిన విధంగానే మార్కాపురంలోనూ అత్యధిక మెజారిటీతో గెలుస్తానంటోన్న అన్నా వెంకటరమణబాబుతో మా కరెస్పాండెంట్ మధు ఫేస్ టు ఫేస్. అనివార్య కారణాల వల్ల ఈరోజు మార్కాపురం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అదేవిధంగా అదే జోష్ తోటి ఈరోజు ప్రచారంలో ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుతో దూసుకు వెళ్తున్నారు. ప్రస్తుతం ఆయనతో పాటు ఉన్నాం. చెప్పండి, మీరు రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించారు 2019 ఎన్నికల్లో. ఈ ఎన్నికల్లో కూడా అదే మెజార్టీ సాధించడానికి ఎంతవరకు ట్రై చేస్తున్నారు? బ్రదర్, మెజారిటీ ఎంత ఇస్తారు ఏంటి, ప్రజల తీర్పు ఏంటి అనేది ప్రజలు నిర్ణయించుకునేది. మాకున్నటువంటి ప్రధానమైనటువంటి ధైర్యము జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తరఫున ప్రజలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు, అలాగే ప్రజల మీద ఆయనకున్నటువంటి ప్రేమాభిమానాలు, రాబోయే తరాల బిడ్డల యొక్క భవిష్యత్తు కోసం వారు చేస్తున్నటువంటి కృషి, అలాగే రాష్ట్ర అభివృద్ధి, ఇన్ని రకాలు ఉన్నాయి. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మేము పోటీ చేస్తున్నాం. కాబట్టి ప్రజలు ఆయన బొమ్మ మీద మమ్మల్ని ఆదరిస్తారనేటువంటి ధైర్యం అంతే. ఎన్డీఏ కూటమి ఒక మేనిఫెస్టో అయితే రిలీజ్ చేసింది, దానిపై మీ అభిప్రాయం? బ్రదర్, ఇప్పుడు ఎవరి ఇది ప్రకారం వాళ్ళు చెప్తారు. ఎవరు మేనిఫెస్టో విడుదల చేసినా కూడా ఆ మేనిఫెస్టోకి కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు? ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు తప్ప గత చరిత్ర ఏ పార్టీ అయినా దానికి కట్టుబడి ఉన్నిందా? 99% అమలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందే తప్ప ఎవరిని రిలీజ్ చేసిన ప్రయోజనం ఏముంది? ఎన్నెన్నో చెప్తాము, నేను కూడా చెప్తా ఉపన్యాసాలు. ప్రయోజనం ఏముంది? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కదా గొప్పతనము. ఇచ్చిన మాటను ఎంతమంది నిలబెట్టుకున్నారు ఇప్పుడు కనుక? కాబట్టి మనం దాన్ని వాళ్ళు ప్రజలకు కూడా తెలిసివన్నీ. ఇచ్చినటువంటి మాట మీద కట్టుబడి ఉండేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారని. మిగిలిన వాళ్ళు ఎన్నేళ్ళు ఇచ్చుకుంటారు, కానీ ఎంతవరకు చేస్తారు, ఎంతవరకు చేసినారు? మేనిఫెస్టోలు చెప్పడం కాదు, చేసి నిరూపించడంలోనే మా విజయం ఉందని చెప్పేసి ఎమ్మెల్యే అన్నా వెంకటరావు తెలిపారు. కెమెరామెన్ పర్సన్ ప్రశాంత్తో మధు, బీఆర్కే న్యూస్, ఒంగోలు.